వెళ్ళాడంట అది మేనమమ్మ. బావుకు దండం పెట్టరా, పాస్కాయ వెళ్తుంటే అది తాగు, ఈ ముగ్గురు దండం పెట్టండి అంటే వాళ్ళు అన్నారంట, మేము ఏసై బిడ్డలం, మీరేంటి ఆవుకి ఇంట్లోకి ఏంటి పూజ చేస్తున్నారు, ఈ దేవుడు కాదు కదా దండం పెట్టుకోమని అంటున్నారండి మీరు. చిచ్చిచ్చి ఏసయ్య దేవుడు. ముగ్గురంట కంఠస్వరంతో అన్నప్పుడు ఆయన సిగ్గుపడిపోయాడు. దండం పెట్టుకుంటారా గోమాకే, ఈయన దేవుడు అంటే చిచ్చిచ్చి మేము వీటికి మేము అసలు దానం పెట్టడం ఏసయ్యే అనే మాట అతనికి పట్టుకున్నట్టు ఇంటికి వచ్చి చూడండి. భక్తి అంటే ఇది. చిన్న పిల్లలకి ఎంత చక్కగా నేర్పి ఉన్నారు సృష్టికర్త. వీళ్ళరా మనం కూడా మన బిడ్డలకి దేవుని మార్గం, దేవునికి ఉపయోగపడతాం, పరిచర్య చేయడం నేర్పిస్తున్నారా? నాది నా మార్గం నా ఇష్టానుసారం అంటున్నారా? పరిచర్య చేయాలి దేవుని కొరకు. నీ ఆరోగ్యం, నీ అందము, నీకున్న స్థితి, భౌగోళిక పరిస్థితులు నీ గొప్పతనం కాదు, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు, చక్కటి కుమారులు, కోడలు, నీ బంధుత్వం కలిగి ఉన్నామంటే అది దేవుని దయ. దేవుని కృపలను మరిచి మన ఇష్టానుసారంగా జీవించవద్దు. 3 రోజులు చాలు. ఒక భయంకరమైన చీకటి నేను కమ్ముకున్నదంటే నీవేమైపోతావో నీకే తెలియదు. ప్రియులరా, విశ్వాసం కలిగి జీవించేవారుగా ఉండాలి. నేనంటే నేను దేవునికి లోపడతామేంటి? చాలా మంది ఈగో, స్టాటిస్టిక్ ఏంటి, గొప్పతనము ఉండకూడదండి. భక్తి సింగ్ గారు బుక్ స్టాల్ దగ్గర ఉన్న ఒక ఎంఆర్ఓ గారిని 13వ నెంబర్ బాత్రూమ్ కడిగిన బాబు, అది చాలా అగ్లీగా ఉన్నదంట, చాలా మంది చెప్తున్నారు అని అన్నాడంట భక్తి సింగ్ గారు. ఎవరిని నిద్రపోతున్నా లేకంటే కొంచెం ఎంఆర్ఓ గారిని బుక్ స్టాల్ కాడ ఉన్నాడు, ఆయన చూసుకుంటున్నాడు చిన్న పని. ఈయన చెప్పాడు సనుక్కుంటు, నేను ఏంటి అసలు ఏమనుకుంటాడు ఈయన, నేను ఎంఆర్ఓని అంటే 13వ నెంబరు బాత్రూమ్ కడగల. సర్లే ఓపి ఒక్కగా సనుక్కుంటూ ఈయన ఏమనుకుంటాడో ఏంటో, నేను నన్ను చూస్తే ఎలా కనుకుంటాను, నేను గజిటెడ్ ఆఫీసర్ కదా అంటూ సనుక్కుంటూ 13వ నెంబరు బాత్రూమ్ కడుగుతున్నాడు. 14, 15వ నెంబర్లో నుండి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ అనే పాట పడుతుందంట. బాబు ఏంట్రా ఈయనెవరని 13వ నెంబర్ నుండి 14, 15 నెంబర్ బాత్రూమ్ చూస్తే అక్కడ కలెక్టర్ గారు బాత్రూమ్ కడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎలా కడుగుతున్నాడు? సంతోషంగా. ఎవరు బాబు, నేను ఎంఆర్ఓని, నేనే పెద్ద ఈగో, నేనేంటి అనుకున్నాను, కానీ నేను కలెక్టర్ గారు సంతోషంగా బాత్రూమ్ కడుగుతుంటే నేనే పాటు పడినానని అంత సిగ్గుపడ్డాడు. ఏంటి నీ బ్రతుకు, నీ జీవితం ఏంటి, ఎక్కడి నుండి వచ్చావు నువ్వు? ఒకప్పుడు ఏ ఆహారము, ఏ వస్త్రాలు ధరించే నీవు ఇప్పుడు నీ ఏ స్థితిలో పెట్టాడు దేవుడు నిన్ను? కృతజ్ఞత కలిగి జీవిస్తున్నారా? నమ్మకంగా జీవిస్తున్నారా? ప్రార్థన 2 గంటలు అనేటప్పటికి నీకు అలసట. ఏమండి, హాస్పిటల్లో పడి ఉంటే తెలుస్తుంది, అక్కడుండి ఇంజక్షన్ పొడి చేస్తారు, అక్కడ ఇక్కడ ఎక్కడ డాక్టర్లు. దేవుడు నేను సౌఖ్యంగా ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉంటున్నారా? అసలు దేవునికి ఉపయోగపడుతున్నారా? ప్రియమైన సంగమా, లోకస్తులకి మార్గం తెలియదేమో, కానీ మనకు తెలిసినది. మనకు అర్థమైంది. కనీసం దేవునికి లోబడి జీవించాలనే దైవికమైన జ్ఞానం మనం కలిగి ఉండాలి. ప్రియులారా, మన బ్రతుకు, మన జీవితం ఏర్పడి 3 రోజులు ముగిసిపోతుంది అంతే. ఐగుప్తులు కూడా మాకు కరువు రాదు, సామ్రాజ్యం అది. ఐగుప్తు సామ్రాజ్యం అనుకున్నారు, కానీ 3 రోజులకి కటిక చీకటి అంధకారం అయిపోయారు మనుషులందరూ. తల్లి జాడ, పిల్ల జాడ తెలియకుండా అయిపోయినారు. యోనా కూడా బయలుదేరి వెళుతున్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివేకి వెళ్ళమన్నాడు. కానీ అవును ప్రియులారా, ఆదివారం
దేవునికి ఆరాధనకు వస్తున్నావా? తర్షీషుకు బయలుదేరి వెళ్తున్నారా? ఆదివారం అనేది ఒక మంచి దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన ఈ రోజు. ఆరాధించి నీ వెళ్ళిపో, స్తుతించు. మన్ను నేను స్తుతించిన అది నీ సత్యముల గురించి. మృతులే కదా, సజీవులే కదా. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న ఒక్క మేలు అని సామెత ప్రసంగిలో రాయబడి. గనక ప్రియులరా, యోనా గ్రంథం 1:15లో సముద్రంలో పడవేసిరి, పడవేయగానే గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవల్లని యెహోవా నియమించి ఉండగా కడుపులో 3 దినములు మత్స్యం యొక్క కడుపులో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? 2:3లో 2వ అధ్యాయం 3వ వచనంలో, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నవి, వెలివేయబడినను ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలను చుట్టుకొని ఉన్నది. 3 రోజుల యొక్క పరిస్థితి చాలు మానవుడికి. అలెగ్జాండర్ కూడా ప్రియుల ప్రపంచాన్ని నాశనం చేయడానికి, వశము చేసుకోవడానికి బయలుదేరి వెళ్ళి ఉన్నాడు. BC ప్రియులరా 430లో ప్రపంచ దేశాలని హస్తగతం చేసుకోవడానికి. కానీ పంజాబ్లో పురుషోత్తముడు మన ఇండియా దేశం మీద కూడా వచ్చాడు. ఏనుగులతో ఆయన దాడి చేసేటప్పటికి గాయాలు పాలై, నేనక ప్రపంచ దేశాన్ని జయించలేని ఓడిపోయి ఐగుప్తు దేశంలో, ఈజిప్ట్లో బాబిలోని అనే పట్టణంలో, గ్రీకు దేశానికి ఇంకా వెళ్ళలేదు ఆయన. తిరిగి వెళ్ళిపోతున్న స్వస్థలంలో నేను చనిపోదాం అనుకున్నాడు ఆయన. గ్రీకు దేశము ఇంచుమించుకు 30,000 ప్రయాణం చేయాలంట, మైళ్ళ దూరం. కానీ అలెగ్జాండ్రియా అనే పట్టణంలో, బాబిలోనియాలో దొరికిపోయాడు ఆయన. 3 నెలలు చావు బ్రతుకులో ఉన్నాడు అలెగ్జాండర్. వైద్యులు పిలిచాడు. చివరగా తన తల్లిని నేను చూడాలి. ఈ యుద్ధాభ్యాసాలు బ్రూసిఫలస్ అనే గుర్రం కూడా చనిపోయింది. తన కళ్ళ ముందు ముఖ్య స్నేహితుడు కూడా చనిపోయాడట. యుద్ధాల్లో చాలా పోరాడిన వాడు కూడా 3 నెలలు ఆయన మరణ పడకలో ఉన్నప్పుడు తన స్నేహితుడు కూడా చనిపోయాడు. బ్రూసిఫలస్ అనే ఆయన గుర్రం కూడా ఆయన కళ్ళ ముందే చనిపోయింది. 3 నెలలు లేవలేని స్థితిలో ఉన్నాడు ఆయన అలెగ్జాండర్. తన తల్లిని చూడాలి అనంటే ఇప్పుడు అంత విమానాలు, వేగవంతమైన సౌకర్యాలు లేవు కనుక 30,000 ప్రయాణం చేయాలి. గ్రీకు దేశం వెళ్ళాలంటే అది నీ వల్ల కాదండి. తల్లిని తలుచుకొని 3 నెలలు నేను సంపాదించింది యుద్ధ సామ్రాజ్యాలు, 6 సామ్రాజ్యాలు, మణులు, మాణిక్యాలు. ఈ పేరు గ్రేట్ అలెగ్జాండర్ అనే పేరు ఉందంటే గ్రేట్ తీసేయండి. ఎందుకు నాకు 3 నెలలు బ్రతకడానికి చాలా కష్టపడ్డాడంట ఆయన. వైద్యులు పిలిచాడు, మీకు రత్నరాసులు, బంగారపు నాణ్యములు, వీధులు కూడా మీకు వేస్తాను, ఏం కావాలంటే నన్ను బ్రతికించండి అని. 3 నెలలు మరణశైలి మీద పోరాడి నా తల్లిని కూడా తీసుకురండి, నేను చూడాలంటే వీలు పడతాయా? ఇప్పుడు 30,000 కిలోమీటర్లు వెళ్ళాలి, తీసుకొచ్చి వీలు లేదంటే తలుచుకునంట 3 నెలలు మరణ పడకలో అంధకారాన్ని అనుభవించి 3 షరతులు పెట్టి ఆయన
గిజగిజలాడుతూ చనిపోయినాడు. ప్రపంచాన్ని జయించిన వాడే. 3 నెలలు ఆయన జీవితం ఆయనకు అర్థమైపోయింది, నేనేం తీసుకుని వెళ్ళలేను, వైద్యులే నన్ను తీసుకుని వెళ్ళాలి, నా చేతులు బయటికి పెట్టండి, నేను సంపాదించిన రత్నాలు వజ్రాలు అన్ని దారిన పొడుగున పారవేయండి ముఖ్య అనుచరుని కోరి చివరి కోరిక 3 నెలలు గిజగిజలాడుతూ బ్రతకటానికి ఎంతో ప్రయత్నం చేసినా కానీ ఏది ఆయన బ్రతికించలేకపోయారు. 3 రోజుల గురించి మాట్లాడుతున్నాడు ప్రియులారా. యోనా కూడా 2వ అధ్యాయం 3వ వచనంలో కరుళ్ళ చేత కప్పపడి తన తలను నాచు ఆక్సిజన్ లెవెల్ పడిపోయి ఎంతో వ్యవస్థలో భయంకరమైన సముద్ర అగాధంలో అసలు ఎక్కడున్నాడో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని ప్రమాణం చేసుకున్నాడు, ప్రభువా నాకు ఒక ఛాన్స్, నన్ను బ్రతికించు, ఈ సువార్తను ప్రకటిస్తాను. అవును ప్రియులరా, సౌలు కూడా బయలుదేరి వెళుతున్న అతడు 3 రోజులు అకస్మాత్తుగా ఆయనకు ఒక యాక్సిడెంట్ తటస్థించినది. నేను చెప్పేది ఏంటంటే ఈ వర్తమానం ద్వారా మనుషుడు నిరంతరం ఒకేలాగా ఉండడు, కాలం మారుతాడు. ఏడ్చేవాడు నవ్వుతాడు, నవ్వేవాడు ఏడుస్తాడు. ఇప్పుడు ఏసీలో ఉన్నవి ఎండలో నిలబడిపోవాల్సి వస్తుంది కొన్ని రోజు పరిస్థితి. లోకము తలకిందులు చేసే పరిస్థితి. ఎంత గొప్ప భౌగోళిక పరిస్థితులుగా ఉన్న మనుషుడైనను తలకిందులైపోయేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి లోకంలో. అందుకనే విశ్వాస జీవితం కలిగిన వారుగా ఉండాలి. మృతులైన వారితో నేను మాట్లాడేది వారంలో, మీరు పరలోకానికి వెళ్ళారా, ఇప్పుడు ఎక్కడున్నారు, ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి, అసలు చనిపోయిన వాళ్ళు అని వాళ్ళతో మాట్లాడుతుండగా వారు ఏడుస్తూ ఉన్నారు. నిజంగా ఆ దర్శనము చూసినప్పుడు మనుషులు ఎంత సిద్ధపడాలి, ఎంత జాగ్రత్త పడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో ముగింపులోనికి వెళదాం. మత్తయి సువార్త 12:40 వచనం అందరూ చదవండి. యోనా 3 రాత్రింపగళ్ళు తిమింగళం యొక్క కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింపగళ్ళు భూగర్భంలో ఉన్నాడు. యేసయ్య కూడా 3 రాత్రింపగళ్ళు 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత 3 రోజులు కూడా ఆయన అగాధంలో ఉన్నాడు. కానీ ఆయన దేవుడు కనుక జయించాడు, మృత్యుంజయుడిని తిరిగి లేచాడు. పునరుద్ధాన దినం ఆదివారం అంటే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన సామాన్యుడైతే ఆ 3 రోజులు ఆయన్ని పట్టి బంధించేది. అసమానుడైన అద్వితీయ దేవుడు. అందుకనే ప్రపంచంలో ఆయన మాత్రమే దేవుడు. తిరిగి లేచాడు కనుక 3 రాత్రి పగలు ఆయన ఏమీ చేయలేకపోయింది. యోనాను ఏమైనా చేయగలిగింది 3 రోజులు, ఐగుప్తిని ఏమైనా చేయగలిగినది. సౌలును కూడా 3 రోజులు కట్టిక చీకటి ఆందోళన పరిస్థితి. కానీ సజీవుడైన దేవుడు కూడా 3 రోజులు రాత్రి పగళ్ళు భూగర్భంలో ఉండెను. కానీ యేసు ప్రభు తిరిగి లేచాడు. 3 రాత్రి పగళ్ళు ఆయన సమాధిలో ఉన్నాడు. మృతులోకంలో పితృలోకంలోనికి పరదేశంలోనికి ఆయన వెళ్ళి తిరిగి వచ్చి రాజ్యాన్ని సిద్ధము చేసి ఉన్నాడు. అపోస్తలుల 9వ అధ్యాయం ముగింపులను కొందాం. కంక్లూషన్ మనం ఇవ్వాలి కనుక ప్రియమైన వారలారా, 3 రాత్రులు మానవుని జీవితము చాలా భయంకరమైన ఘట్టము ఎదురవుతూ ఉంటాయి. కావున 3 రోజులు భయంకరమైన మరణశయ్య మీద నువ్వు ఎప్పుడైనా ఉన్నావా? హాస్పిటల్లో కానీ ఐసీయూలో కానీ ఒక యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద రక్తంలో పడి ఉన్నప్పుడు 3 రోజులు చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. అసలు నేను బతుకుతానా, నేను ఏమైపోతున్నానో, ఎవరు మోసుకెళ్తున్నారో, ఎవరు పట్టుకుంటున్నారో,
నీళ్లు పట్టిస్తున్నారా? చాలా మందికి 3 రోజులు అయోమయ పరిస్థితుల్లో ఉన్నటువంటి జీవితంలో ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో. ఎందుకది? దేవుని తెలుసుకోవటానికి, సన్మార్గంలో నడవటానికి, పాపపు జీవితం నుండి విడుదల పొందటానికి దేవుడిచ్చిన అవకాశముగా మనం ఉండాలి. అపోస్తులు 9వ అధ్యాయం 8వ వచనం. 9 సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానం ఏమీ 3 రోజులు అసలు అన్నపానం పెట్టేవారు లేరు, ఆయనకి చూచేవారు లేరు. నేను ఎంత గౌరవంతో ఉన్నాను, ఎవరైనా నా జీవితకాలం అంతా ఎలాగా చూస్తాననుకోవద్దు. 3 రోజులు పడి ఉంటాం, అన్నది అన్నము. పలకరించేవారు లేక, చూచేవారు లేక, జీవితం మీద విరక్తి కలిగి, నేను ఎంత సంపాదించాను, ఎంత ఉన్నాను, ఏం ధరించాను, ఇప్పుడేంటి నా దుర్వాసనకు ఎవరు ముందుకు రావటం లేదు. మానవునికి ఎదురవుతాయి ప్రియులారా, మానవుని జీవితానికి ఇస్తాయి. నువ్వు దేవుడు కాదు కనుక. అందుకనే దేవునికి లోబడి జీవించాలి మానవుడు. దేవుని దయను ఎప్పటికప్పుడే మనం పొందుకునే వారిగా ఉండాలి, ప్రార్థించే వారిగా ఉండాలి. తింటాను పొందే ఉంటానుకున్నది, నాకు ఇంకేమి ఎవరు అవసరం లేదు, ఏ ప్రార్థన సహాయం అక్కర్లేదు, వాక్యం అక్కర్లేదు, దేవుడు లేడు, దేవుడు అక్కర్లేదు అంటూ నువ్వు జీవిస్తున్నావేమో. 3 రోజులు చాలు నీ జీవితం నీకు అర్థమైపోవటానికి. నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో ఇప్పటికే నీ శరీరము అతలాపతమైపోతున్నది. భయపడుతున్నావా? ప్రార్థిస్తున్నావా? దేవునికి ఉపయోగపడుతున్నావా? దేవుని రాజ్యము కొరకమైన సహాయకరంగా నీవు ఉంటున్నావా? నీ డబ్బు, నీ ధనము, నీ బలము, నీ సౌఖ్యము అన్ని లోకానికి ఉపయోగిస్తున్నావు. చాలా మందికి అసలు దేవుని రాజ్యానికి ఉపయోగపడాలి, దేవుని రాజ్యానికి నేను ఉపయోగపడాలి అనుకోవట్లా. నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, ఈ పేరు లేకపోతే నాకు అందరూ చుట్టుపక్కల ఉన్నానంటే నువ్వు 3 రోజులు నీ పరిస్థితి ఉంటే ఒక్కడు రాడు నీ ముఖాలను చూడటానికి ప్రియులరా. అందుకనే దేవుడు నిత్యము నీకు తోడుగా ఉండేటువంటి వాడు. నాకైతే ఈ వారం రోజులు లిడియా కానీ, మేరీ కానీ, అమ్మగారు, డానీ రోజుకి 2 గుమ్మం దగ్గర నుండి కొంచెం లేచిన నాకైతే దేవుని ప్రేమతో, మీ అందరి ప్రార్థనలతో. కానీ మనుషులను ప్రేమించాలి. ఎందుకంటే నేను చెబుతున్నాను, సౌలు మనుషుల మీద ఉన్న ద్వేషం, ఎవరిని ఏంటో చెప్పాలో, 4 మనుషులు సంపాదించుకోవాలి లోకంలో ఉండగా, మనిషికి మనిషి అవసరత లేదు అనుకోకూడదు. 3 రోజుల్లోని జీవితము అతలాపతం అయిపోతుంది అనేది ఈ రోజు నేను చెబుతున్నాను. రోమ్ చక్రవర్తి అయిన జూలియస్ సీజర్, చాలా పేరుగాంచినటువంటి వాడు. జూలియస్ సీజర్ అంటే రోమ్ చక్రవర్తికి ఆయన ఒక పితామహుడు. ఆయన ఒకరోజు పాంపే నగరంలోనికి వెళుతూ ఉన్నాడు. 60 మంది సెనేటర్స్ 3 గంటల సేపు ఆయన మీద దాడి చేసి, ఆయన ఎందుకు పొడుస్తున్నారు, ఎందుకు ఆయన్ని కత్తులతో దాడి చేస్తున్నారు? తన ముఖ్య స్నేహితుడైన బ్రూటస్, ప్రాణ స్నేహితుడు ఉండేవాడు, వచ్చి భుజం మీద పొడిచాడంట. భుజం మీద పొడిసి లాగేటప్పటికి భుజమానికి వచ్చేసిందంట. తన యొక్క ప్రియమైన కుమారుడు కూడా, అంటే ఇంకొక కుమారుడు, ఆయన వచ్చి గుండెలో పొడిచాడు. 60 మంది సెనేటర్స్ ఈయన రాజుగా ఉండటం ఇష్టం లేక పాంపే థియేటర్లోనికి ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్కి వెళుతూ ఉండగా ఈ 60 మంది వచ్చి ఆయన మీద కుట్ర పని 3 గంటల సేపు ఆయన పొడుస్తూనే ఉన్నారంట. ఓ బ్రూటెస్ట్, ఓ నా ప్రియమైన కుమారుడా, ఓ స్నేహితుడు, ఏంటి ఎందుకు పొడుస్తున్నారు, ఎందుకు మీరు నా మీద దాడి చేస్తున్నారు అంటూనే 3 గంటల రక్తంలో పొర్లుచు
ఆయన ప్రాణం విడిచి అసలు ఎందుకు చెబుతున్నారు మీరు? అయోమయ పరిస్థితి అంట. నేను 3 గంటల గురించి, 3 నెలల గురించి, 3 రాత్రి పనుల గురించి నేను స్లాంగ్లో మాట్లాడుతున్నా. ద గ్రేట్ జూలియస్ సీజర్ కూడా 60 మంది సెనేటర్స్ ముఖ్య స్నేహితుడు, తన ప్రియమైన కుమారుడు కూడా ఉన్నాడంట అందులో, రాజ్యాకాంక్షతో 3 గంటల సేపు ఆయన పుడుస్తూనే, దాడి చేస్తూనే, ఆయన అసలు ఏంటో అయోమయ పరిస్థితిలో, నేను ప్రేమించిన వాళ్ళేనా, నా రాజ్యమేనా, ఎందుకే ఇలా అవుతున్నారు అంటూనే ప్రాణం విడిచాడంట. 3 గంటలు ఆయనకి అసలు ఏమీ అర్థం కాదు. ప్రియమైన సహోదరులారా, సమాజంలో ఉన్న మనుషులారా, ఈ లోకంలో 3 గంటల్లో ఏమవుతుందో తెలియదు, 3 రోజుల్లో ఏమవుతుందో తెలియదు. విశ్వాస జీవితం కలిగి ఉండండి. దేవుడు లేడు, దేవుడు రాకడ లేదు, దేవుడు నాకు అక్కర్లేదని విర్రవీగి ఏ మనుషుడు కూడా జీవించడానికి లేదు. 3 రోజులు చాలు నీ జీవితం అంతర్గతం అయిపోవడానికి. నీ జీవితం ఏమవుతుందో కూడా తెలియకుండానే ఇక్కడ యోనా కూడా 2వ అధ్యాయం 3వ వచనంలో మత్స్యము యొక్క కడుపులో 3 దినములు కరుల చేత కప్పబడి నాచు భయంకరమైన దుర్వాసనలో, దుర్గంధంలో తాను అసలు ఏమైపోతున్నాడో, బయటపడతానా, సజీవుడిగా నేను ఉంటానా, లేకపోతే ఈ మత్స్యం యొక్క కడుపులో జీర్ణమైపోతానా అని భయముతో ఉన్నాడు. ప్రియులారా, నన్ను ఒక్కసారి బయటికి పంపించు ప్రభువాన్ని వేడుకున్నాడు ఆయన. నీ సువార్తను ప్రకటిస్తానని చెప్పి ఉన్నాడు. గనక సౌలు కూడా దమస్కు పట్టణానికి ఎంతో ద్వేషంతో బయలుదేరాడు, నవ సమాజాన్ని పాడు చేయడానికి. తన అక్కసమేంటో తెలియదు. గనక ప్రియులారా, లోకంలో మనుషులు పగలు ద్వేషంతో జీవితకాలం బతికేకండి, విడిచిపెట్టండి. ప్రేమ అనురాగాలు కలిగి ఉండండి. తోటి సహోదరులను ప్రేమించండి. రేపన్న రోజు నీవు పడిపోతే గుక్కుని నీళ్ళు ఇచ్చేది ఎదురున్నగా ఉన్న సహోదరుడే. ఈ మనుషులతో పని లేదు, దేవునితో పని లేదని ఏ మనుషుడు వెర్రవీగి జీవించడానికి వీల్లేదు. ప్రతి వారితో అవకాశం ఉంటుంది, అవసరం ఉంటుంది. అందుకనే మనుషులు ప్రేమానురాగాలతో జీవించండి. చిచ్చి నేను ఆయన ముట్టుకోనండి, వాడితో మాట్లాడండి. ఈ జీవితకాలము 3 రోజులు చాలు ఫినిష్ అయిపోవడానికి. మొత్తం 3 రోజుల్లో అన్నీ అయిపోతాయి కార్యక్రమాలు. 3 రోజులు ఫినిషింగ్. మరి చెప్పాలి కనుక 9వ అధ్యాయంలో పౌలు గారు 3 రోజుల తర్వాత ఎలా బయటకు వచ్చారు. కార్బన్ టెస్ట్ ల్యాబ్లో నుండి ఒక పురాతన వస్తువు అంట బయటకు వస్తారని. డిఎన్ఏతో ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నదో కార్బన్ డై టెస్ట్ ద్వారా. అలాగే ప్రియులారా, 18 వచ్చిన చూడండి, 9:18లో అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తరువాత అతడు ఆహారము పుచ్చుకొని బలపడాడు. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా, అవునండి, పొరలు పొగలు అన్ని రాలిపోవాలి. తల్లి గర్భములో నుండి 9 మాసాల తర్వాత ఒక చక్కటి బిడ్డలో వస్తుంది. మారు మనసు అంటే అది, రక్షణ అంటే అది. ఈ చెడుగులో నుండి, మురికిలో నుండి ఎంతవరకు జీవించినా 3 రోజుల్లో ఒక ఘట్టం ఎదురైన తర్వాత మనుషుడు సాత్వికుడిగా బయటికి రావాలి, సాక్షిగా బయటికి రావాలి, దేవునికి ఉపయోగపడే బిడ్డగా బయటికి రావాలి. 20వ వచనంలో వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయనను కూర్చి దేవుని గురించి ప్రకటించడం ప్రారంభించాడు. 3 రోజుల తర్వాత సౌలు జీవితం అర్థమైపోయింది. ఎంత ఏదో పేర్లు ప్రఖ్యాతులు, ఏదో అనుకున్నాను, ఎవరైనా చంపినా పర్వాలేదు అనుకున్నాను, ఏం చేసినా పర్వాలేదు అనుకున్నాను. 3 రోజులు సూర్యుని చూడక అన్నపానంలో కటిక చీకటిలో సౌలు ఉండేసరికి ఈ జీవితం ఎంత నిష్ఫలమైనది. దేవుడు లేకపోతే ఈ అంధకారం నుండి బయటికి పడలేము అని ఆయన తెలుసుకున్నాడు, సత్యాన్ని గ్రహించాడు.
రక్షకుడిని గ్రహించాడు, నిజమైన మార్గాన్ని గుర్తెరిగాడు, ప్రేమ మార్గంలో నడవటానికి ఇష్టపడ్డాడు, తన రాగ ద్వేషాలన్నింటినీ 3 రోజుల్లో సమాధి చేశాడు. ఒక పసికందు వలె 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము. నయమాన్ ఎలా వచ్చాడు? 7వ మారు 14వ వచనంలో అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము పసిబిడ్డలాగా బయటకు వచ్చాడు. 7 మార్లు మునగగా యోర్దాను నదిలో. ఇంకా నీ జీవితం అదే కంటిన్యూ అవుతుందా? మానవుని జీవితంలో ఎదురైన నీ పరిస్థితిని బట్టి ఇంకా గ్రహింపు కావడం లేదా ప్రియులరా? 3 రోజులు నేను ఎవరిని ఏం చేయలేను, ఎవరిని చంపలేను దేవుని సెలవు లేకుండా. ఈ లోకమంతా 3 రోజులు అర్థమైపోయింది సౌలుకి. మొత్తం అన్ని 3 రోజులు చంపేసుకున్నాడు, విడిచిపెట్టేశాడు. క్రొత్త జీవిగా కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడలా వాడు నూతన సృష్టిగా మారిపోయాడు. నీకు ఎన్ని దెబ్బలు తగిలినాయో నువ్వు మారవేగా. ఎన్ని కష్టాలు, ఎన్ని అప్పులు, బాధలైనా కానీ దాని నుండి బయటపడినాడనే ఇంకా నేనే రాజుని అనుకుంటాను. నేను బతుకు బయటపడిపోయిన కనుక మరో పాత స్వభావం, సర్పపు స్వభావం నీలోకి వచ్చేసుకుంటుంది. ఒక చెరలో నుండి నేను బయటకు రప్పించిన తర్వాత ఎంత కృతజ్ఞత కలిగి నీవు జీవించాలి. కఠిన బానిసత్వం నుండి విడిపించిన నిన్ను దేవుని ఎంత స్తుతించాలి. ఒక జబ్బు, మనోవేదన, ఒక బాధ, అందులో అయితే దేవునితో ప్రమాణాలు చేస్తాను. అందు నుండి బయటపడిన తర్వాత నేను చాలా మంది విశ్వాసం చూస్తాను, దాని ఛాయలే ఉండవని. దేవుని స్తుతించాలి, గణపరచాలి. దేవుడిచ్చిన ఆరోగ్యంతో, ఈ ఆయుష్ కాలంతో అని కృతజ్ఞత. ఆ బాధ నుండి బయటపడిన 3 నెలలకే లేక 3 రోజులకే ఇంకా నాకేం కాలేదు అన్నట్లుగా మనుషుడు కృతజ్ఞత లేనివాడిగా జీవిస్తూ ఉన్నాడు. ఎంత మరణ ఘట్టం నుండి బయటపడ్డావు, చావు బ్రతుకులో నుండి, అపాయంలో నుండి, యాక్సిడెంట్లో నుండి, రక్తం మడుగులో ఉండగా 3 రోజులు నువ్వు ఐసీలో ఉన్నప్పుడు దేవుడు నేను కాపాడితే, బ్రతికిస్తే, బయటపడిన తర్వాత ఇప్పుడు అంత చక్కగా పరిస్థితులు బాగున్న తర్వాత చాలా మంది పుట్టుకతోనే వజ్రాల్లో పుట్టేమన్న వాళ్ళగా చాలా మంది అసలు దేవునికి ఉపయోగపడట్లా, సాక్షులుగా ఉండట్లా, సాధనలుగా ఉండటం లేదు. దేవుని కొరకు ఏ మాత్రమో సంబంధం లేని వారిని జీవిస్తున్నారు. 3 రోజులు చాలు మరణాన్ని పట్టడానికి. నేను ఇక బయటపడిపోయాను అనుకోవద్దండి. మనుషుని పట్టుకోవడానికి 3 రోజులు చాలు. లోకము చాలా భయంకరమైనది ప్రియులరా, విష వలయంతో నింపబడి ఉన్నది. 3 రోజుల్లో సౌలు పసిపిల్లవాళ్ళగా బయటకు వచ్చాడు. అదే అననీయ ప్రవక్త కాళ్ళను నొక్కాడు. క్రైస్తవులు ఎదుటి వెళ్ళాడు. నాకు రక్షణ గురించి చెప్పండి అనగా ఆంద్రియా ఆయన శిష్యుల ఎదురు తీసుకుని వెళ్ళాడు. పిల్లరా, బర్నబా ఆయన బలపరిచాడు పౌలు గారిని. చక్కటి సాత్వికుడిగా మారిపోయాడు. 10 మందికి ఉపయోగపడాలి, అనేకులను ఆత్మలను గెలవాలి అని ఏ మతమును గలతీ పత్రికలో ఏ మతమునైతే పాడు చేయాలని అతడు కంకణం కట్టుకుని వెళ్ళాడో అదే మతమును ప్రచురము చేసేదాన్ని. క్రీస్తుకు సాక్షిగా మారిపోయాడు. ప్రియులరాని పొడి చేస్తాను, ఈడి చంపేస్తాను, వాడు అంతం చూస్తాను, వాడిని మట్టి పెడతాను అనే ద్వేషాలతో నేను జీవించవద్దు. వాడిని వదిలే కొత్త వ్యక్తిగా తయారవు. స్త్రీ అయినా, పురుషుడైనా, యవనస్తుడైనా. ప్రియులరా, మానవుని జీవితం చాలా స్వల్పమైనది. మనమందరము దేవుని చేతిలో ఉన్నాం. పగలు పంతలు మానేయండి. నేను, నాకున్న స్థితి, నా ఈగో, నేనేంటి, లోబడేది అనేటువంటి గర్వంతో ఉండొద్దు. నీ గర్వాన్ని వదిలే. 1 పేతురు 5:5 అన్నాడు, ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఏన మనసుకులే అణిగిమని ఉండండి, పరిచర్య చేయండి, లోబడండి. చక్కగా ఉన్నాను, కూలి పని చేయాలి, నా భర్త, నేను 4 రాళ్ళు సంపాదించాను, ఇంకా నాకేం లోటు లేదు అనుకోబోద్ది ఎవడైనా. 3 రోజులు చాలు జీవితం అతలాకుతం అయిపోవటానికి, వీళ్ళ అంధకారం అయిపోవటానికి.
ఇది భయం అనుకోండి, హెచ్చరిక అనుకోండి, సూచన అనుకోండి. ఒక దైవజనుడి ద్వారా ప్రతి ఒక్కరు నిత్యము భయం కలిగి ఉండాలి. ఈ రోజు ఏం కలుగుతుందో. సౌలు జీవితంలో 3 రోజులు ఆయన జీవితాన్ని టర్నింగ్ పాయింట్గా మార్చేసింది. క్రీస్తువు సాక్షిగా మారిపోయాడు. ఏ మతాన్ని అయితే ద్వేషించాడో, ఏ క్రైస్తవుని అయితే లేకుండా చేయాలనుకున్నాడో, క్రీస్తును ప్రకటించడం ప్రారంభించాడు. నూతన బిడ్డగా మారిపోయాడు. త్రాగుడు జోదం వదిలి నీ పాపమును విడిచిపెట్టు ప్రియమైన సహోదరులారా. దోషణ దుర్బుద్ధి విడిచిపెట్టండి. కల్పన కథలతో, యుక్తి తంత్రాలతో నేను చక్కగా న్యాయంగా జీవించేస్తున్నాను 3 రోజులు చాలు నీ జీవితంలో తీసుకెళ్ళి బెడ్ మీద పొరటి పెడుతుంది. 3 రోజులు శబ్దాలతో. ప్రియులరా, అనేకులు చెప్పారు కదా, గొప్ప గొప్ప వాళ్ళు కూడా 3 రోజులు 3 నెలలు, అలెగ్జాండర్ వంటి వాడు, జూలియస్ సీజర్ 3 గంటలు ఆయన జీవితం అంతర్గతము అయిపోయినారు. మారండి యవనస్తులు, క్రీస్తు కొరకు ఉపయోగపడండి. ఎల్లకాలం నేను అలాగే బేసిక్గా ఉంటాను, నన్ను ఎవడు కలపలేడు, నన్ను ఏం చేయలేడు, నేను గొప్ప ధనవంతుడిని లేదా భాగ్యవంతుడిని, అందచందం గలవాడిని, నాకున్న జ్ఞానము తెలివితేటలు ఎవరికి లేవు అని యుక్తిగా జీవించేకు. దేవుని ప్రమాదం ముందు యుక్తి జ్ఞానం ఏదియో పనికిరాదు. అందరూ సాగిలపడవలసింది. నిత్యం భయం కలిగి, సాధ్యమైనంత వరకు అందరితో ప్రేమ కలిగి ఉండండి. సాటి మనిషికి ఉపయోగకరంగా ఉండండి. 10 మందికి ఉపయోగకరంగా ఉండండి. దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడండి. నా జీవిత కాలంలో దేవుడు నన్ను కాపాడాడు, బ్రతికించాడు. అప్పులు పాలైపోయి, లేకపోతే ఏమైపోయాయి, రోడ్లు పాలైపోయిన నా జీవితాన్ని కొంచెం దేవుడు చక్కగా నిలబెట్టాడు కనుక ఈ జీవితం నా ప్రభుకి నేను ఉపయోగకరంగా ఉండాలని సౌలులాగా 78 సంవత్సరాలు ఆయన జీవించాడు. 40 సంవత్సరాలు ఆయన పట్టబడ్డాడు. 48 సంవత్సరాలు దేవుడికి ఉపయోగపడ్డాడట. దేవుడి కొరకు సవాలకరంగా ఈ జీవితము ఉపయోగపడాలని దేవుడికి ఎంతగానో ఉపయోగపడ్డాడు. నీవు ఉపయోగపడతావా? ఇంకా అదే స్థితిలో ఉండవు. ప్రార్థన చేసుకుందాం. 3 రోజులు చాలు మానవుని జీవితము అతలాకుతం చేయడానికి. ఈ 3 రోజులే ఎలాంటి వారిని ఏ పరిస్థితిలో నడిపించిందో విన్నాం కనుక జాగ్రత్త పడతాం. శ్రద్ధ కలిగిన వారిగా ఉందాం. భయభక్తులు కలిగిన వారిగా దేవునికి భయపడచ్చు, నిత్యము దేవుని ఘనపరచు, ఉపయోగపడచ్చు. దేవునికి విశ్వాస జీవితంలో కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామములకి వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు దైవజనుల ద్వారా నీవు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు